కొద్దిగా పెట్టమ్మా. అక్కడ ఇవ్వండి, అక్కడ పెట్టకూడదు. కొద్ది 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 వద్దు. ఇక్కడికి వేస్తాను. మేబీ అది షేర్ ఇడ్లీ పెట్టా ఇది సాంబార్ మొత్తం ఇక్కడ పెట్టారా? బాగున్నారా? బాగున్నారంతా. నువ్వేం చేస్తావమ్మా? ఆటో మొన్న వేసాం కదా ఆటో డ్రైవర్ సేవలో. నువ్వేం చేస్తావమ్మా? అచ్చమ్మా. ఏదమ్మా? రిపోర్ట్ లేకుండా అదేమ్మా. ఇంకేంటి అనుభవాలు గవర్నమెంట్ గురించి? ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఇద్దరే పడ్డదా? ఎవరిని ఇంట్లో ముసలాళ్ళు ఎవరిని ఉన్నారా? పెన్షన్స్ ఉన్నారా? పెట్టారు. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఏంటమ్మా నువ్వేం చేస్తావమ్మా? పని చేస్తావమ్మా? పిల్లలు ఏం చేస్తారమ్మా? బీటెక్ చేస్తున్నాం. ఓకే, అన్నీ కరెక్ట్గా వస్తున్నాయి కదమ్మా? ఎంతమంది మీ ఇంట్లో? ఎంతమంది అమ్మా? ఇదమ్మా మా వారు చనిపోయారు, నేను మా బాబు. నీకు పెన్షన్ వస్తుందమ్మా? పెన్షన్ ఇప్పుడు పెట్టుకున్నాను సార్. పెట్టుకున్నాం, మొన్న చనిపోయారు. ఓకే, అదే అమ్మా. మీరిద్దరే ఉంటారా? బాబు నువ్వు? సెమినార్ మొన్న వాళ్ళు వచ్చినప్పుడు కూడా చాలా సాయం చేస్తారు. మేము ఇప్పుడు 5 రూపాయల భోజనాలకు కూడా కడుపు నిండా భోజనం చేస్తున్నాం. అంత దూరం నుండి వచ్చినాం సార్. ఆర్టీసీ బస్సుల్లో కూడా ఫ్రీగా ఉంది కదమ్మా? టికెట్ లేకుండానే జర్నీ చేస్తున్నాం సార్. చాలా సంతోషం. నువ్వేం చేస్తావమ్మా? ఖాళీగానే ఉంటానండి. నేను ఇంట్లో ఎవరు ఉంటారమ్మా? నేను ఒక్కదాన్నే ఉంటానండి. పిల్లలు, అబ్బాయికి పెళ్ళి అయిపోయింది, జాబ్ చేసుకుంటున్నాడు. అమ్మాయి కూడా పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయింది. నేను ఒక్కదాన్నే ఉంటాను, పక్కనే ఉంటాను. గవర్నమెంట్ వల్ల ఏమేమి వస్తుంది నీకు? ఈ నెలే శాంక్షన్ అయిందండి. మన ఫస్ట్ నుంచి ఇచ్చారు, 4,000 శాంక్షన్ ఇచ్చారు. పెన్షన్ నేను స్థిరంగా ఉండగలుగుతాను. గ్యాస్ కూడా వస్తుంది కదా? గ్యాస్ వస్తుందా? బస్సుల్లో ఎక్కడ పోవాలన్నా ఫ్రీగా తిరగచ్చు కదా? ఎక్కడ తిరుగుతున్నావా? ఎక్కడికి వెళ్ళాలన్నా ఎక్కడన్నా వెళ్తున్నావా? ఎక్కడికి వెళ్తున్నావు? గుడివాడ వెళ్తానండి. మా బావగారు వెళ్ళాలన్నారు. ఇట్లా అటు రోడ్డు వెళ్తానండి. మా చెల్లి ఫ్రీగానే వెళ్తాను. నాకు చాలా సంతోషంగా. దేవాలయాలకు వెళ్ళలేదా? దేవాలయాలకి ఇంకా వెళ్ళలేదా గుడికి? ఏదమ్మా? అవునమ్మా. అదేమ్మా. ఎవరు అట్లాగా సప్లై చేయలేదు
ఏది ఇప్పుడు హైదరాబాద్ ఎట్లాగా ఇది మన విజయవాడ అంతకన్నా ఎక్కువగా చేయాలని మేము ఆశిస్తున్నాం సార్. జరుగుతుందమ్మా, జరుగుతుంది. మీరే మళ్ళీ మీరే రావాలి సార్. మళ్ళీ థ్యాంక్ యూ అమ్మా. మీ ఇంట్లో ఎంతమంది అమ్మా? నేను నా ఇద్దరు పిల్లలు సార్. సింగిల్ మదర్ సార్. ఓకే అమ్మా. పిల్లలు ఏం చేస్తారు? బాబు డిగ్రీ అయింది సార్. ఖాళీగా ఉన్నాడు. సెకండ్ చిన్న బాబు ఏమో బీటెక్ డిగ్రీ చేసేందుకు ఖాళీగా ఉన్నాడు, ఏదో ఒకటి చేయాలి కదా పని. పోలీస్కి అప్లై చేస్తున్నాడు. అంటే ప్రైవేట్లో చాలా ఉన్నాయి కదా, ఎక్కడో ఒకటి చేస్తా ఉంటే అనుభవం వస్తుంది కదా. ఆటో వేస్తాడు సార్. ఖాళీగా నాకు పెన్షన్ వస్తుంది సార్. నీకు పెన్షన్ వస్తున్నాం. ఇంటర్వ్యూ మీరే చాలా సంతోషమ్మా. కానీ ఈ పిల్లలు కూడా పని చేయించాలా, వాళ్ళు కూడా సెటిల్ కావాలి లైఫ్లో. తప్పకుండా నేను మామూలుగా చెప్తాను. నువ్వేం చేస్తావు? ఎక్కడ పని చేస్తావు? ఓకే. నీకు ఎంతమంది మీ ఇంట్లో పిల్లలు? ఏం చదువుతారు? అమ్మగారు ఇచ్చారు. అబ్బాయికి తల్లి కొందరు వస్తుందా? బయట వాళ్ళన్నా బోల్ డబ్బులు అవుతుంది. పని చేసి కూడా 5 రూపాయలు బోల్ అదేమ్మా. ఒక వాల్యూ ఉంది, మాకు ఒక గుర్తింపు అనేది ఉంది సార్. చేస్తున్నాం, ఇంకా బాగా చేయాలి. ఇలా చేయాలి. కొద్దిగా మమ్మల్ని మైనారిటీస్ నాకు ఆడపిల్లలు లేకుండా నేను చెప్తున్నాను. సార్కి సోహాని కొద్దిగా ఇంకా బాగుంటుంది సార్. కొంచెం ఆలోచించారు. ఓకే అమ్మా. మీకు చెప్పే అంత దూరం అయితే కాదు మేము. అన్నీ ఇస్తున్నాము. ఒకసారి కొత్త వెల్ఫేర్ చాలా ఇస్తున్నాం, ఇది కూడా ఆలోచిద్దాం. నువ్వేంటమ్మా? సింగిల్ పేరెంట్, ఒక పాపమ్మ. ఏం చేస్తుందమ్మా పాప? ఓకే, డిగ్రీకి. నువ్వేం దీంట్లో ఏం చేస్తావా? డాక్టర్లు చేస్తున్నామా? ఎక్కడి నుంచి తెస్తావు రా మెటీరియల్? ఏలూరు నుంచి తెస్తావు. రోడ్లు కూడా బాగుంది. ఎంత డబ్బులు వస్తావమ్మా నీకు? అంటే బాగా చేసుకుంటే మంచి సీజన్లు ఎంత వస్తుంది? మంచిదమ్మా. ఏదో ఒక పని చేసుకుంటే ఆదాయం వస్తుంది, జీవితంలో వెసులుబాటు వస్తుంది. నువ్వేం చేస్తావా? ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్. ఏం చెప్పు, మీ ఎంతమంది పిల్లలు, ఏంటి ఇల్లు? నాకు 2 పిల్లలు సార్. పెద్ద బాబు MBA చేశారు సార్. చిన్నబాబు నాకులాగా ఆటో తోలుతాడు సార్. చదువు అవ్వలేదు సార్. చదువు రాలేదా? చదువు రాలేదు సార్. చదువు రాలేదా? నువ్వు చదివించలేదా? లేదు సార్, నేను చదివిస్తామనే ప్రయత్నం చేశాను సార్. వాడికి అవ్వలేదు సార్. అబ్బలా కాదు, ఇంట్రెస్ట్ లేదు. నువ్వు మోటివేట్ చేయలేకపోయావు, వాడిని చెప్పలేకపోయావు. ఇవాళ మీ జన్మదిన శుభాకాంక్షలు, పుట్టినరోజు సందర్భంగా మీతో పాటు మేము ఇలా కలిసి ఇది చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను సార్. అసలు థ్యాంక్ యూ. అన్నా క్యాంటీన్ వల్ల లాభం ఏంటి? బయట అయితే 150 రూపాయలు అలా పైన పెట్టవలసి వస్తుంది సార్. నేను అలా ఉంటుంది సార్. బయట భోజనం చేయాలంటే ఇక్కడ 5 రూపాయలకి కడుపు నిండా తింటాను. క్యాంటీన్ హైజీనిక్గా ఉందమ్మా, ఇది పరిశుభ్రంగా ఉంటుందా? నేను వచ్చాను కాబట్టి చేశారా?
నువ్వు ఎన్నిసార్లు వచ్చావమ్మా ఇప్పటికి? నేను సార్ 20 సార్లు వచ్చాను. 20 సార్లు వచ్చుంటావు. అలా నెలలో ఎప్పుడు వచ్చినట్టు ఉంటుందా? ఇప్పుడు వచ్చిన రోజు వస్తున్నారు సార్. నువ్వు కూడా రోజు వస్తామ్మా. మీకు ఆటో డ్రైవర్స్కి ఎక్కడ చూసినా అన్నా క్యాంటీన్ ఉన్నాయి కదా, ఎక్కడ కావాలంటే అక్కడ పోవచ్చు కదా. నువ్వేం చేస్తామా? 10th క్లాస్. నీకు ఎట్లా ఉపయోగపడుతుంది ఇది? ఏమ్మా? స్కూల్లో బాగా చెప్తున్నారా? ఏం కావాలనుకుంటున్నావు? పోలీసు కావాలనుకుంటున్నావా? ఏంటి పోలీసు అందరిని కొట్టొచ్చానా? అందరికి రక్షణగా ఉంటావా లేకపోతే అందరి మీద పెత్తనం చేస్తావా? ఓకే. నన్ను కదమ్మా పోలీసులు. ఆవిడకి ఉందంట ఫీలింగ్. రోడ్లు కూడా చాలా బాగున్నాయి. రోడ్లు బాగున్నాయమ్మా. చాలా బాగుంది. అన్ని క్యాంటీన్ రాష్ట్రం అంతా 76 లక్షలు ఇచ్చి ఫ్రీగా పెట్టేదిగా అరేంజ్ చేశారు. ఆవిడ ఆదర్శంగా మీరు కూడా ఆడవాళ్ళందరూ పని చేయాలి, డబ్బులు సంపాదించాలి. మగవాళ్ళే కదా ఆడవాళ్ళు కూడా సంపాదించాలి. ఈ రోజు మేము ఇలా ఉన్నామంటే మీరు మాకు తగ్గారంటే అది మేడం వల్లే కదండి. సపోర్ట్ వల్ల సాధించిన బయటకు వచ్చినప్పుడు బడుగు బలైన వర్గానికి ఇదే ఆధారం. ఎందుకంటే అదే హోటల్కో రెస్టారెంట్ చాలా 100 రూపాయలు పైన టిఫిన్ భోజనం అన్నీ కదా. 5 రూపాయలు అంటే అక్షయ పాత్ర కూడా బాగా చేస్తున్నారు, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, అనుభవం ఉంది. ఇది కూడా బాగా వచ్చింది, అన్ని రకాలు ఇదే మరి ఉంది. ఇది కొంచెం కాంపౌండ్ వాళ్ళు పెట్టి పరిశుభ్రంగా ఉంది, నీట్గా ఉంది. మామూలు హోటల్స్ కూడా మరి ఉండవు. చాలా సంతోషం. ఎక్కడిక్కడ రద్దీగా ఉంటాయి హోటల్స్లో, ఇక్కడ ప్రశాంతంగా హైజీనిక్గా చెట్లన్నీ కూడా యా అన్నీ కూడా పద్ధతి ప్రకారం చూసుకునే పని లేకుండా తీసుకోండి. నాన్న నా వల్ల కాదు. వండలే రండమ్మా, రండి మీరు. ఏంటమ్మా మీరేం చేశారా?
గుడ్